బీసీసీఐ వల్ల ఏకంగా ఒకరి తర్వాత ఒకరు టెస్ట్ ఫార్మాట్కి క్రికెట్కి గుడ్ బై చెప్పేసే పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా బీసీసీఐలో ఉన్న గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్లు ఇద్దరూ కూడా పాత నీరుని పంపించి కొత్త నీరుని మళ్ళీ టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టేలాగా చేస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ ఇలాగ రకరకాల ఆటగాళ్లపై చాలా ఎక్కువగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బీసీసీఐ ఒత్తిడి కారణంగా టెస్ట్ ఫార్మేట్కు గుడ్ బై చెప్పేసే ఆటగాళ్ల లిస్టు జాబితా పెరిగిపోతుంది. మరి ఆ లిస్ట్ జాబితా ఏంటి, ఎవరెవరో ఈ రకంగా రిటైర్ అవుతారనేది ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఇక ఇంగ్లాండ్ టూర్ అనేది జూన్ 20 నుంచి రాబోతున్నప్పటికీ మొదలవబోతున్నప్పటికీ కూడా కొంతమంది ఆటగాళ్ళు ఈ సిరీస్కి ముందు, కొంతమంది ఆటగాళ్ళు ఈ సిరీస్ తర్వాత పూర్తిగా టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేసే అవకాశం కనిపిస్తుంది. మరి వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. మొదటిగా సిరాజ్ ఆ లిస్ట్లో ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ గత కొన్ని రోజులుగా అటు ఆ టీ20లలో ఇటు వన్డేలలో బాగానే రాణిస్తున్నప్పటికీ కూడా నిలకడగా అయితే రాణించడం లేదు. ఒక మ్యాచ్లో వరుసగా వికెట్లు పడగొడితే మరొక మ్యాచ్లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అందుకనే సిరాజ్ని బహుశా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వేలాగా బీసీసీఐ ఒత్తిడి తీసుకురావచ్చు. అతని బదులు యువ ఆటగాళ్లు చాలా మంది ఉండడంతో బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చెటేశ్వర్ పుజారా విరాట్ కోహ్లీ కన్నా సీనియర్. పైగా జాతీయ జట్టులో అసలు తనకు అవకాశాలు రావట్లేదు. అయితే ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తను ఆడుతున్నప్పటికీ, దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నప్పటికీ కూడా జాతీయ జట్టులోకి మాత్రం మళ్ళీ పుజారాను పిలిచే అవకాశాలు, సూచనలు అస్సలు కనిపించడం లేదు. అయితే ఇక రేపో మాపో అన్నట్టుగానే చెట్టేశ్వర్ పుజారా రిటైర్మెంట్ కూడా ఉంది. పైగా బీసీసీఐ ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. ఇక చెటేశ్వర్ పుజారా ఈ ఏడాది చివరిలో అయినా సరే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి అజింక్య రెహనే మొన్న ఈ మధ్యన జరిగిన ఒక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీ కొట్టాడు. అయినప్పటికీ కూడా తనకి జాతీయ జట్టులోకి ఎంట్రీ అనేది భారత క్రికెట్ నియంత్రణ మండలి అస్సలు అనుమతి ఇవ్వలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం కోల్కతా జట్టుకు తను ఆడుతూ మంచిగా తాను నిరూపించుకుంటున్నాడు. కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం తనని తిరిగి పిలిచే అవకాశాలు లేకపోవడంతో టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక ఆ తర్వాత మహమ్మద్ షమి బహుశా ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఆడిన తర్వాత కానీ లేకపోతే ఆడక ముందు కానీ ఎప్పుడప్పుడు ఖచ్చితంగా చాలా తొందరలోనే టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే షమీకి అద్భుతమైన కెరియర్ ఉన్నప్పటికీ కూడా గాయాల బెడద తనని చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అందుకని బహుశా దాని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత జడేజా కూడా టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే అటు విరాట్ కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ ఇద్దరు టీ20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ఒక్క రోజులోనే జడేజా కూడా టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేశాడు. మరి ఈసారి కూడా అదే ప్లాన్లో ఉందాం అనుకుంటే మాత్రం ఇక్కడ భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ మాత్రం రవీంద్ర జడేజా విషయంలో కొద్దిగా ఓపిక పట్టమని సూచిస్తుంది. కానీ జడేజా కూడా తొందరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.